అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. పుట్టిన తర్వాత తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో పెరిగారు. అయితే తనకు పుట్టిన పిల్లలను చూసుకునే పరిస్థితిలో లేని ఆ తల్లి కోమాలోకి వెళ్లిపోయింది. వీరి తండ్రి అమ్మేశాడు. కానీ విచిత్రంగా ఇరువురు సోదరీలు ఓ వీడియో ద్వారా కలుసుకున్నారు. కొన్నేళ్ల కిందటి నుంచి వీరు పరోక్షంగా కలిసినా ఒకరికొకరు తోబుట్టువులని తెలియదు. ఈ కథ జార్జియాను పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన సమస్యను తెలియజేస్తుంది. పుట్టిన శిశువులను ఆసుపత్రుల నుంచి దొంగిలించి విక్రయించే ముఠాలు దశాబ్దాలుగా అక్కడ దందాలు సాగిస్తున్నాయి. ఈ కవలలను కూడా ఇలాగే అమ్మేశారు. అయితే వీరిని అమ్మేసింది మాత్రం తండ్రే. అమ్మి ఆనోలా నృత్య ప్రయాణం 12 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది. తనకు ఇష్టమైన టీవీ షో జార్జియాస్ గాట్ టాలెంట్ లో అచ్చం తన పోలికలతో డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూసి ఆమె షాక్ అయింది. అయితే డాన్స్ చేస్తున్న అమ్మాయి తాను కోల్పోయిన సోదరేనని ఆమెకు తెలియకపోవడం గమనార్హం. పుట్టగాని విడిపోయిన కవల సోదరీలు 19 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఒకే నగరంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అక్కా చెల్లెళ్ళు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు. అత్యంత అరుదైన ఈ ఘటన తూర్పు ఐరోపా దేశం జార్జియాలో చోటు చేసుకుంది. జార్జియాకు చెందిన సమరూప కవలలు అమి క్విటియా, అనో సాటినియాలు పుట్టిన వెంటనే విడిపోయారు. అయితే ఇటీవల వైరల్ అయిన టిక్ టాక్ వీడియోతో పాటు టాలెంట్ షో వీరిని కలిపింది. చివరకు టిక్ టాక్ వీడియో వైరల్ అయ్యే వరకు తాము ఒకే తల్లి బిడ్డలమని తెలుసుకోలేకపోయారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.